తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీకు అందరి ఖాతాల్లోకి కూడా రానున్నటువంటి మరో 10 నుంచి 12 గంటల సమయం నుంచి మనకి జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మీ ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే ఖాతాల వారీగానైతే విడుదల చేయనున్నారు. మరి ముఖ్యంగా ఎవరికైతే పెన్షన్ డబ్బులు పోయిన నెల పడలేదో పోయిన నెల పడనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కలుపుకొని ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు ఈ ఆగస్ట్ నెలలోనైతే జమ చేయబోతున్నారు అన్నమాట. అఫీషియల్గానైతే అప్డేట్ రావడం అయితే జరిగింది. ఈ పెన్షన్ డబ్బులను పంపిణీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. మరి జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు ఇవి కొత్త పెన్షన్ డబ్బులే లేదంటే అవే పాత పెన్షన్లు 2,000 రూపాయలు, 4,000 రూపాయల అని కూడా చాలామంది అయితే ఉంటున్నారు అన్నమాట. మరి ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ఇప్పటి వరకు పాత పెన్షన్ డబ్బులను జమ చేసింది. మరి ఇప్పుడు కూడా అవే పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతుంది అన్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది మనకి ఉండడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి మేరకి వచ్చిన 2 సంవత్సరాలలోనే వచ్చిన 2 నెలలలోనే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు ఎటువంటి పథకాలను అయితే నెరవేర్చలేదు అన్నమాట. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది మరి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు, ఎప్పటి నుంచి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే ఆలోచిస్తూ ఉంటున్నారన్నమాట. పూర్తి వివరాలు మీకు తెలియజేయడానికి నేనైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలన్నమాట. లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో మీరైతే క్లుప్తంగా తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతులకు అందరికీ కూడా రైతు భరోసా డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆగస్టు నెల చివరి ఆఖరిలోకి వచ్చినటువంటి మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఆగస్టు నెల 28, 29, 30 తారీఖులలోనైతే ప్రతి నెలలో పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారు. మరి తెలంగాణలో ఈ ఆగస్టు నెలలో జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు వచ్చేసి ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయడం లేదు. మనకి దాదాపు ఈ చెప్పినటువంటి తేదీలలోనే మనకి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మరలా పోయిన నెలలో ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో జమ కానటువంటి వారందరికీ కూడా పోయిన నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ నెలలోనైతే ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారు. మరి ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అవి తిరిగి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు కేవలం పాత పెన్షన్ డబ్బులను మాత్రమే మన పెన్షన్ లబ్ధిదారులకైతే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగిందన్నమాట. మరి తెలంగాణలో కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు త్వరలోనైతే సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెలల్లోనైతే ఇక్కడ జమ చేయడానికి చాలా వరకు అవకాశాలు అయితే ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ సమాచారం అయితే ఉండడం జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్లు, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండాలన్నమాట. ఇక ఈ రోజున్న తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.